దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదరులకు ప్రభువు నామములో శుభములు కలుగునుగాక. ఈరోజు మన ధ్యానాంశము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో ఈ రీతిగా సెలవిస్తున్నాడు దేవుడు. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును అనే వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగము దీవించునుగాక. ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకోవాల్సి వస్తే దాని పై వచనాన్ని కూడా మనం ఒకసారి చదవాలి. 9వ వచనంలో కూడా ఉంది, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలు పారును. చూస్తే దేవుని బిడ్డలరా, దేవుని బిడ్డలు చేయవలసిన పని మొట్టమొదటిగా నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, అంటే నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, ఆ రోజు జీతం ఎంతో అది ప్రథమ ఫలం. నీకు వచ్చిన పంటలో మొట్టమొదటిది ప్రథమ ఫలం, కాసిన పండ్లలో ప్రథమ ఫలం. ఇలా ప్రతి దానిలో నీ రాబడి అంతటిలో అన్నాడు. అక్కడ నీకు ఏదైతే నువ్వు సంపాదిస్తున్నావో నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, అందులో వచ్చినటువంటి ప్రథమ ఫలమును ఒకటి. రెండవది, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. ఎవరండి ఈ రోజుల్లో ఆస్తిలో భాగాన్ని ఎవరు ఇవ్వగలుగుతున్నారు? ఆదిమ సంఘములో అపోస్తులు వారికి ఉన్నటువంటి ఆస్తిని అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అలా చాలామంది చేస్తూ వచ్చారు. ఆహారం సమృద్ధిగా ఉండేది, అక్కర గలవానికి పంచిపెట్టారు. ఆ వాక్య భాగాలు చదువుతూ మీకు 5వ అధ్యాయం అపోస్తుల కార్యం చదువుతూ మీకు అన్నీ వింటుంది. అదే టైంలో అననీయ సప్పీరా కూడా తీసుకొచ్చారు, కానీ సాతాను వాళ్ళని ప్రేరేపించి మరి వారి సావుకి సిద్ధమైపోయేటట్టుగా చేసింది. కాబట్టి ఇక్కడ మనం అలా చేయకూడదు. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండాలంటే ఈ 2 పనులు ఖచ్చితంగా మనం చేయాలి. నువ్వు చేసిన రోజున దేవుడు నీకు ఏది లోటు చేయడు, అంత సమృద్ధిగా ఉంటుంది. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. ధాన్యం అంటే ఆహారం, నీకు, నీ పిల్లల కుటుంబాలకి, నీ తరతరాలకు కూడా ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చే దేవుడు. అందుకే కదా ధనవంతుడు చూడండి, చిన్న కొట్లు ఇప్పి పెద్ద కొట్లు కట్టాడు. కట్టిన తర్వాత ధనవంతుడు చేసిన భయంకరమైన తప్పు ఏంటంటే దేవుని స్తుతించకుండా, దేవునిది దేవునికి ఇవ్వకుండా, నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించమని గర్వించాడు. అప్పుడే ప్రభువారు, ఓ స్వీరివాడ, ఈ రాత్రే నేను నీ ప్రాణం అడుగుచున్నాను. చూసారా, ఏదొచ్చినా ఎంత వచ్చినా అందులో ప్రథమ ఫలం అనేది, దశమ భాగం అనేది, ఇది ఖచ్చితంగా దేవుని పరిచర్య కొరకు చేయవలసిన పని. అంటే నువ్వు ఏ వ్యాపారం చేసినా, నువ్వు ఏ ఉద్యోగం చేసినా, నువ్వు ఏ పని చేసినా అందులో సమృద్ధి అనేది నీకు కలుగుతుంది. లోటు అనేది రాకుండా దేవుడు చేస్తాడు. ఒకసారి నేను దశమ భాగం కూడా ప్రభు దగ్గర అప్పు అడిగాను, ప్రభు ఒక 100 రూపాయలు తీసుకుంటాను అని. నోట్లోంచి ఇంకా ప్రార్థన పూర్తిగా రాలేదు. వాటిని ముట్టుకోవద్దు అని ఒక పెద్ద స్వరం బీరువాలోంచి వినబడితే ఆ రోజంతా నేను బీరువా దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడు అర్థమైంది నాకు, దశమ భాగంలో ఇంత ఆశీర్వాదం ఉందా అని. అప్పటి నుంచి నేను చేయగలిగినప్పుడు దేవుడు నన్ను అంచెలంచెలుగా దీవించి ఆశీర్వదించాడు. నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండాలి. నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారాలి. ఇక పాత దానికి కూడా మనం ఎత్తక్కర్లేదు, పాత మనకు అక్కర్లేదు, పాత మనకు అనవసరం కూడా. ఎప్పటికప్పుడు క్రొత్తది ఇస్తానే ఉంటాడు దేవుడు. కానీ కొట్లో ధాన్యం సమృద్ధిగా ఉండాలి అంటే పై వచ్చిన భాగాన్ని నువ్వు ఖచ్చితంగా నెరవేర్చాలి, చెయ్యాలి. చేసి చూపించు, దేవుడు నీ పక్షంగా ఎంత అద్భుతం చేస్తాడో. దావీదు అలా చేశాడు. అలాగే అబ్రహాము మొట్టమొదటిగా అలా చేశాడు, దేవునికి ఇచ్చి ఆశీర్వాదం పొందుకున్నాడు. అలాగే ఈ రోజున మన కొట్లలో ఏంటి, మన ఇంట్లో ఉండవలసిన డబ్బు ఏంటి, బంగారం ఏంటి, ఆస్తిపాస్తులు అంటే ఇవన్నీ ఉండాలి అంటే మనం చేయవలసిన రీతిగా మనం చేసినప్పుడు
రాబడి అంతట్లో ప్రథమ ఫలం. అలాగే మరి నీ ఆస్తిలో భాగం ఇచ్చి దేవుని నువ్వు ఎప్పుడైతే గణపరుస్తావో తప్పకుండా దేవుడు నీకేమీ తక్కువ లేకుండా సహాయం చేస్తాడు. అలాగే ప్రతి కుటుంబంలో కూడా ప్రతి కుటుంబకు కొట్టే ఆ కొట్లో సమృద్ధిగా ధాన్యం సమృద్ధిగా ఉండేటట్టుగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. నువ్వు చేయవలసింది దేవుడు చేయవలసింది చేస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.